పీయూష గ్రంథి నుండి మనకి 6 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. సొమాటోట్రోపిన్, థైరోట్రోపిన్, గొనాడోట్రోపిన్, అడినోకార్టికోట్రాఫిక్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇందులో ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది పురుషులలో టెస్టోస్టిరాన్ స్రవించుటకు, స్త్రీలలో అండోత్సర్గం, కార్పస్ లూటియం అభివృద్ధికి, ప్రొజెస్టిరాన్ని స్రవించుటకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటకల అభివృద్ధికి, ఈస్ట్రోజన్ స్రవించుటకి, పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి వస్తుంది. స్త్రీబీజ కోశం నుండి ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గర్భాశయం యొక్క పెరుగుదల, పిండ ప్రతిస్థాపనకి, స్తనగ్రంథుల అభివృద్ధికి ప్రొజెస్టిరాన్, 28 రోజుల ఋతుచక్ర నియంత్రణకి ఈస్ట్రోజన్. మనకి టెస్టోస్టిరాన్ అనేది ముష్కాల నుంచి విడుదలవుతుంది. ఇది పురుష లైంగిక అవయవాల అభివృద్ధికి. అడ్రినలిన్ అనే హార్మోన్ అడ్రినల్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. హృదయ స్పందనను పెంచుతుంది.